గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజదీపు ఆఫీషియల్. ఇంతకీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగింది? ఆల్రెడీ ఫ్యామిలీ వీక్ జరుగుతూనే ఉంది కదా. ఈరోజు అంతా ఎమోషనల్గా టచ్ అయింది అయితే నాకు అనిపించలేదు. ఈరోజు విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ వచ్చారు. విష్ణుప్రియని ఇంత అని అనుకున్నాం కానీ వాళ్ళ ఫాదర్ కూడా అంతేనా అన్నట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే ఇద్దరు మైండ్ సెట్ ఒకేలా అనిపిస్తుంది, ఇద్దరు మాటలు ఒకేలా అనిపిస్తుంది. అస్సలు ఏందో నిజంగా చెప్పాలంటే నాకు అంత మెచ్యూర్డ్ మైండ్ అయితే అనిపించలేదు. ఎందుకంటే విష్ణుప్రియ చేసే చిన్న చిన్న పనులు, చిలిపి పనులు అన్ని క్యూట్గా అనిపిస్తాయి. కానీ వాళ్ళ ఫాదర్ కూడా సేమ్ అదే విధంగా అనిపించింది. నాకు ఎక్కడ వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనిపించలేదు. అండ్ మేబీ చెప్పలేము ఎందుకు అంటే వాళ్ళ బాండింగ్ అంతా లేదు అంటే తనే చెప్తున్నాడు కదా, ఒప్పేసుకుంటున్నాడు. నాతో అంత లేకుండే, నేను చూసుకోలేకపోయాను, సారీ, నేను ఇక్కడ చెప్తున్నాను అని చెప్పేసి చెప్పాడు. అది ఒక్కటి చిన్న బాధాకరం. కానీ విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ ఇద్దరు మైండ్ సెట్ ఒకేలా అనిపించింది నాకైతే. ఇంకా వాళ్ళ బాండింగ్ ఎక్కువ లేదు కాబట్టి మనకి అంతగా టచ్ అవ్వలేదు అనిపించింది. ఎందుకు అంటే విష్ణు వాళ్ళ డాడీ వచ్చినప్పుడు చాలా ఏడుపు వచ్చేసింది. మా డాడీ గుర్తుకొచ్చిందని నేను చెప్పినా కదా. నిఖిల్ వాళ్ళ మదర్ రాగానే అసలు కంట తడి పెట్టుకుని చాలా బాగా మాట్లాడి, అసలు అవినాష్ అనేది అయితే చాలా క్యూట్గా అనిపించింది. చాలా మన పార్ట్నర్ ఇట్లా ఉంటే బాగుండు అన్న విధంగా ఫీల్ వచ్చింది అనమాట. కానీ విష్ణు ఫాదర్ రాగానే నాకైతే సీరియస్గా చెప్తున్నా గైస్, అంత హార్ట్ టచ్ అవ్వలేదు. ఓకే, ఏదో వచ్చారు, పర్సన్గా మాట్లాడించారు, వెళ్ళారు అనిపించింది. అండ్ ఇంకా విష్ణుప్రియకి ఎక్కువ సజెషన్స్ ఇవ్వలేదు. అంటే ఇలా ఆడు, ఇట్లా చెయ్యి, ఇలా ఉండు, ఇలా ఉండకు అని చెప్పినట్టు నాకు అంత అనిపించలేదు. చెప్పినా తను తీసుకున్నట్టు కూడా నాకు అనిపించలేదు. ఇంకా విష్ణుప్రియ వదిలేసిన పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చారనమాట. చాలా బాగా మాట్లాడారు. తనకి తెలుగు రాకపోవడంతో మొత్తం కన్నడలో మాట్లాడింది. నాకు మొత్తం అర్థమైపోయింది అనమాట. ఎక్కువ హౌస్లో నీకు ఎవరు ఇష్టం అని పృథ్వీ అడగంగానే విష్ణుప్రియ ఇష్టం అని అన్నది అనమాట. నేను అసలు అనుకున్నా హౌస్లో విష్ణుప్రియ గురించి ఎవరెవరు ఏమంటారు, ఏమంటారు, ఎవరు నెగిటివ్గా మాట్లాడలే. అంటే విష్ణుప్రియ అంత నెగిటివ్గా ఏం బిహేవ్ చేయలేదు, కాకపోతే చిన్నపిల్లలాగా చేస్తుంది అనమాట. కొన్ని విధాలుగా చూసుకుంటే, అంటే కొన్నిసార్లు చూసుకుంటేనేమో బాగుంటుంది, కొన్నిసార్లు చూసుకుంటే కోపం వస్తుంటుంది అనమాట. కానీ పృథ్వీ వాళ్ళ మదర్ రాగానే అసలు ఆ సాంగ్ వేసారు చూడండి, అసలు హైలైట్. కేజీఎఫ్ సాంగ్ వేసాడు, నిజంగా ఎంత బాగుంది. అందరూ అంటే రియాక్ట్ అయిపోయారు పృథ్వీ వాళ్ళ మదర్ అని చెప్పేసి సాంగ్ వేసారు. చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళ మదర్ వచ్చారు, కన్నడలో మాట్లాడారు అనమాట. అందరితో బాగుండు, మీ తమ్ముళ్ళలా ఉన్నావు, చూసుకుంటున్నావు అని చెప్పేసి నిఖిల్కి చెప్పడం. అన్ని మాటలు, నువ్వు ఇంకా అగ్రెసివ్ తగ్గించుకోవాలి, మంచిగా ఆడాలి, నీకోసం నువ్వు ఆడు, నామినేషన్స్ ఎవరేం చేస్తే ఎందుకు, నువ్వు చెప్పకు, వీళ్ళని చేయి వాళ్ళని చేయి అని చెప్పేసి అన్ని పాయింట్స్ మంచిగా చెప్పిరనమాట. ఇంకా హైలైట్ ఏంది, నెక్స్ట్ మనకి గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చిందనమాట. డాక్టర్ కదా మన గారు, ఇంకా వాళ్ళ బ్రదర్ కూడా డాక్టరే, జగదీష్ గారు వచ్చారనమాట. ఇంకా అసలు మెడిసిన్ రూమ్ కి రమ్మని చెప్పంగానే యష్మి వెళ్ళంగానే వాళ్ళ బ్రదర్ ఉన్నారు, సీతాఫలం ఇచ్చేసారు. ఇంకా గౌతమ్ అక్కడికి సీతాఫలం ఇచ్చారు అనగానే వాళ్ళకి డౌట్ వస్తుంది, ఎవరిచ్చారు అని. ఇక గౌతమ్ వాళ్ళ బ్రదర్ రావడం జరిగింది. చాలా అంటే ఏబిసి ఏదైతే ట్రయాంగిల్, రెక్టాంగిల్ అవన్నీ మనకు అవసరం లేదు, నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు, ఒక రేంజ్ లో ఉన్నావు, అట్లనే దూసుకెళ్ళు, ఏ దానికి హట్ అయ్యే అవసరం లేదు, హార్ట్ మీదకి తీసుకోవద్దు, నీ గేమ్ నువ్వు వాడు, నాన్న రాలేడని అస్సలు ఫీల్ అవ్వకు, నాన్న నువ్వు కప్పు తీసుకునేటప్పుడు నీ ముందే ఉంటాడు అన్న. అంటే చాలా బాగా, అంటే చాలా బాగా సజెస్ట్ ఇచ్చి చాలా బాగా చెప్పి వెళ్ళాడు. అసలు నాన్నని పంపిద్దామంటే నేను గొడవ పడి మరీ వచ్చాను నీతో మాట్లాడదామని చెప్పేసి చాలా బాగా మాట్లాడి చాలా స్ట్రెంగ్త్ ఇచ్చి వెళ్ళాడని నాకు అనిపించింది. ఇంకా రేపు ఏం జరుగుతుందో చూద్దాము. అండ్ ఏంటంటే బిగ్ బాస్, అసలు బిగ్ బాస్ వాళ్ళకి దిమాగ్ పనిచేస్తుందా లేదా నాకు అర్థమైతే లేదు. పాపం మన తేజని ఎంత ఏడిపిస్తున్నారో అంత ఏడిపిస్తున్నారు. నాకైతే ఆయనను చూడగానే చాలా ఏడుపు వస్తుంది. ఎంత టీఆర్పీ అయినా, ఎంత రేటింగ్ అయినా, ఎంత బిగ్ బాస్ అయిపోయాలన్నా కూడా ఒక విధంగా చూసుకుంటే బిగ్ బాస్ పెద్ద సాడిస్ట్ ఏమో ఇట్లా అనిపిస్తుంది అనమాట. కాకపోతే తేజ వాళ్ళ మదర్ వస్తే చాలా బాగుంటది. ఎందుకంటే తేజ ఫస్ట్ నుంచి అదే కోరుకుంటున్నాడు, తేజ వాళ్ళ మదర్ రావాలి 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 అని కోరుకుంటున్నాను. నేను వెళ్ళిపోయినా పర్లేదు, నామినేట్ అయినా పర్లేదు, మా అమ్మ రావాలి, మా అమ్మ రావాలి. 10 మందికి తెలుసు, 10 మంది చూస్తారు, మా అమ్మ కోరిక నెరవేరుతుంది, బిగ్ బాస్ అనేది మా అమ్మ కోరిక
చెప్పుకుంటూనే వచ్చాడు. పాపం తేజకి ఆ పనిష్మెంట్ పడుతుందని అస్సలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు. చాలా మంది రిక్వెస్ట్ చేశారు, గౌతమ్, నిఖిల్ చాలా మంది రిక్వెస్ట్ చేసినా కూడా అసలు బిగ్ బాస్ వినేటట్టు లేరు. అండ్ హైలైట్ ఏంటంటే తేజదే ఇలా అంటే ప్రేరణ శ్రీపాద్ కోసం చాలా ఇట్లా ఎదురు చూపులు చూస్తుంది. ఆ హైలైట్ కి అక్కడ ఏమైంది, వీడియో క్లిప్ వేసి నేను రాలేకపోతున్నాను సారీ అని చెప్పేసి స్టోర్ రూమ్ లో ఆయనది ఫోటో పెట్టేశారు అనమాట. ఇంకా దాంతో ఎంటర్టైన్మెంట్ చేశారు అవినాష్ వాళ్ళు. చాలా బాగుంది, రండి, ఇది బెడ్రూమ్, ఇది హాల్, అది ఇదని కిచెన్ అని అన్ని చూపించడం జరిగింది. కానీ ప్రోమో చూశారు కదా ఫ్రెండ్స్, అసలు ప్రేరణని ఎంత ఏడిపిస్తున్నాడు బిగ్ బాస్. అసలు రాకపోయినా బాగుండు కానీ ఆ జ్ఞాపకాలని గుర్తు చేసి ఫ్యామిలీ వీక్ అయిపోయిందని చెప్పడం ఏందో ఏమో నాకు అస్సలు అర్థమవుతుంది. నాకే ఏడుపు వస్తుంది ప్రేరణని తేజని ఇద్దరిని చూస్తే. ఇద్దరు పేరెంట్స్, ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సీరియస్గా చెప్తున్నా, ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ రావాలి, వస్తేనే ఫ్యామిలీ వీక్ ఎండ్ అవుతుంది. రావాలి 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 అని అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. బిగ్ బాస్ ఏ విధంగా ఎవరిని ఎట్లా ఆడిపిస్తాడో, ఎట్లా ఆడతాడో, ఎట్లా గేమ్ మారుస్తాడో కూడా తెలీదు. ఇంకా ఏంది అంటే నేను మెయిన్ మాట్లాడదాం, ఎంటర్టైన్మెంట్ వీక్ ఫ్యామిలీ వీక్ అయ్యింది కదా, అసలు ఏమన్నా ఎరగదీసిర్రా. ఆఖరికి పెళ్లి చేసి పడేసిర్రు అనమాట. సూపర్ అంటే సూపర్ గా ఎంటర్టైన్మెంట్ చేసిర్రు. ఎక్కువ మెయిన్ లీడ్ తీసుకున్నది మన అవినాష్, తేజ అండ్ విష్ణుప్రియ, గౌతమ్, అందరు మెయిన్ లీడ్ చేశారనమాట. కొంచెం నబిల్ది నిఖిల్ది తక్కువ ఉంది క్యారెక్టర్. మిగిలిన వాళ్ళందరూ ఇచ్చి పడేసిరు అనమాట. ఒక రేంజ్లు ఇచ్చి పడేసిరు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసిరు, లాంగ్వేజ్ చేంజ్ చేసి బాగా మాట్లాడిర్రు. ఇంకా ఎవరెవరు వస్తారో చూద్దాం. నేనైతే వస్తారని ఎదురు చూపులు చూస్తున్నా, అంటే రావాలి అని అయితే నేను అనుకుంటున్నా. ఈ రోజు అయితే ఇదే గైస్, నేనైతే చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నా. ప్రేరణ లాగా నేను కూడా ఎదురు చూపు చూస్తున్నా. నిజంగా చెప్తున్నా గైస్, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫ్యామిలీ వీక్ అందరు వస్తారు అంటే ప్రేరణ హస్బెండ్ వస్తాడు, శ్రీపాద్ వస్తాడు, ప్రేరణ హస్బెండ్ వస్తాడు, శ్రీపాద్ వస్తాడు. సీరియస్ గా వెయిట్ చేసిన, అంటే తను ఎంత మంచిగా ఫీల్ అయ్యి చెప్తుంది, అది చూద్దాం కదా అని అనుకున్నా కానీ మేబీ మిస్ అవుతుందా చూస్తానా తెలీదు. చూసినాక రేపు మళ్ళీ మీతో మాట్లాడుకుంటాను. అండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.